హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏంటి త్రివేణి వాళ్ళ ఒక వీడియో ఏంటి ఇలా వచ్చేసింది అంటున్నారా? ఒక స్మాల్ వీడియోతో వచ్చానండి. ఒక 1 వీక్ నుంచి ఇంట్లో సరుకులు అనేవి నిండుగా ఉన్నాయి. వెళ్దాం, బయటకు వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నాము. మాకు ఇక్కడ డీమార్ట్ అవైలబుల్గా ఉంటుంది. బయట కిరాణా షాపులకి కన్నా కూడా డీమార్ట్కే ఎక్కువ వెళ్తాము. అయితే అక్కడ ఎలా ప్రైస్ ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, ఒక చిన్న ఐడియా, ఎంతో డిఫరెన్స్ ఉంది. కొన్ని మాత్రం పూజ ఐటమ్స్ అలా అయితే కొంచెం బాగుంటాయండి. అయితే నేను ఇవాళ ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తాను. సోప్స్ తీసుకున్నానండి, సంతూర్ సోప్స్ తీసుకున్నాను. పిల్లలకి ఏమో నేను ఇదే యూజ్ చేస్తానండి, పీడియాష్యూర్ యూజ్ చేస్తాను పిల్లలకి. దేవుడికి ఇదిలా కర్పూరము, కొన్ని బిస్కెట్స్, జింజామ్ బిస్కెట్స్, ఇవైతే 1+1 అండి. ఇవైతే 1+1 ఉంటాయి, కానీ చాలా స్మెల్ కూడా బాగుంటాయి దేవుడికి. మనకి ఇదే ప్యాకెట్ ఒక దీంట్లో కొన్ని ఇంకా తక్కువగా ఉంటాయి, ఊర్లో 70 రూపీస్ అలా చూపిస్తుంది. ఇది మనకి 1+1 75 రూపీస్కి 2 అండి. చాలా మంచి స్మెల్ వస్తాయి. దేవుడికి ఇవే యూజ్ చేస్తాను నేనైతే. అమ్మవారికి అయితే ధూపం మన ఊర్లో అయితే బొగ్గులతో వాటితో ధూపం వేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. నేను డీమార్ట్లో ఈ అంబికా వాళ్ళది యూజ్ చేస్తాను. ఇంకేముంది, మా హరీష్కి ఇష్టమైన డైరీ మిల్క్ తీసుకున్నాను. వాళ్ళకి ఇష్టం కదా ఈ కిసాన్, ఇవి కూడా వాళ్ళకి. కుంకుమ తీసుకున్నాను, కుంకుమ కూడా కొంచెం నిండుగా ఉంది. ఇవి కూడా 1+1 అండి, పల్లి పట్టీలు. ఇవి కూడా 1+1 పెట్టారు ఆఫరు. గిన్నెలకు అయితే విమ్ సోప్ అనేది, విమ్ జెల్ అనేది నేను యూజ్ చేస్తానండి. చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఈ బిస్కెట్స్ ఇది ఒక్కటే తింటారండి మా పిల్లలు, ఇంకేమీ తినరు. ఈ బిస్కెట్స్ ఆ డైరీ మిల్క్ మాత్రమే యూజ్ చేస్తారు, ఇంకా అంతగా ఏమీ తినరు వాళ్ళు. మినపగుళ్ళు ఇక్కడ వచ్చేసి 1/2 kg 84 రూపీస్ పడింది. పాపడలు ఇవి కూడా 1+1, ఇవి కూడా 1+1 తీసుకున్నాను. అప్పడాలు 1+1 ఇస్తారు. ఇవి కూడా ఆఫర్ 75 రూపీస్కి 1+1. ఇవేమో ఇక్కడ పావు 40 తీసుకుంటారు, అక్కడ లీటర్ వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. నాకు పూరి అంటే చాలా ఇష్టం అండి, అందుకని చెప్పి నేను ఇప్పుడు నేర్చుకున్నా కొత్తగా. ఇంతకుముందు పూరి చేయడం రాదండి, అందుకే ఎక్కువ తెచ్చుకునేదాన్ని కాదు. ఇప్పుడు చేయడం వచ్చింది కాబట్టి పూరి పిండి కూడా తెచ్చేసుకున్నాను. గ్రామ్స్, సాల్ట్, ఉప్మా, గోధుమ ఉప్మా మా హస్బెండ్కి ఇష్టం అండి. పల్లీలు ఎంత ఉన్నాయి కేజీ? 1/2 kg వచ్చేసి 1/2 kg కూడా 1/2 kg 89 రూపీస్ పడ్డాయి. ఎక్కువ తక్కువ కొంచెం చెప్పేసేయండి, కామెంట్ చేయండి. ఆల్ ఓవర్స్ అండ్ లిక్విడ్స్, ఇలా లిక్విడ్లు తీసుకుంటాము. ఆల్రెడీ ఉంటుంది కదా, మిషన్ ఉంటుంది కదా, లిక్విడ్లు తీసుకున్నాను. చాకోస్ అండి, వాళ్ళకన్నా ఇష్టంగా నేను తింటా చాకోస్, నాకు ఇష్టమైన చాకోస్ అంటే బాగుంటాయి. కందిపప్పు తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ, మన ఊరిలో ఇడ్లీ రవ్వ బాగుంటుందండి, ఇక్కడ ఇడ్లీ రవ్వ బాగోదు. ఇంతకుముందు నేను ఊరు నుంచే ఇడ్లీ రవ్వ తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు తీసుకురావట్లేదు, ఇక్కడే తీసుకుంటున్నాము. ఏదో కొంచెం అలా ఉంటుంది అంతే. నువ్వులు పట్టేయండి, దేవాంశ్ గారికి ఇప్పుడే అలవాటు చేద్దాం. హరీష్ కంటే అలవాటు చేయలేదు నేను, దేవాంశ్ కన్నా అలవాటు చేద్దామని చెప్పి నువ్వులు ఉండలు తీసుకొచ్చాను. వీళ్ళు తీసుకున్నాను ఈసారి, అవి స్టాక్ లేవంటే ఇది ఒకటే ఉండి ఇదే తీసుకున్నాను. ఎరేజర్స్ చూడు భలే ఉన్నాయి. ఎరేజర్స్ టీషర్టు, షూ మోడలు, బాల్ మోడల్ ఉన్నాయి ఎరేజర్స్, చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. జాము, ఇప్పుడు దేవాంశ్ కూడా అలవాటు అయ్యాడు కిసాన్ జామ్. ఇంకా అంతే. ఈ సోప్స్ అయితే మనకి 10 రూపీస్ కదా, ఇక్కడ 9 రూపీస్ పడతాయి డీమార్ట్లో. 9 రూపీస్. అసలు మామూలుగా మేము వెళ్ళింది ఆయిల్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవడానికి వెళ్ళాను, కాకపోతే ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. బిల్ ఏమైనా తక్కువైందంటారు, 4000 అయినాయి కొంచెమే. నెలకు సరిపడా ఒక 5 లీటర్లు ఆయిల్ తీసుకున్నాను. బోర్గా ఉంటే స్కిప్ చేయండి వీడియో, లేదంటే బాగుంటే చూడండి. ఓకేనండి, బాయ్ అండి.